అన్నకి తెలియదు ఏంటంటే ఆ పిల్ల అబ్బాయిని తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిందన్న. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఇంకా నువ్వు అర్థం చేసుకో అనగానన్నా ఈ చిమ్మ చీకటిలోన ముంచేసనే చడివాన కల్లార అమ్మాయితో తిరగడం మర్చిపోయాను. ఇంకా పని మర్చిపోయా. వీక్లీ 7 days నేను పని చేసేది 3 days చేసేవాను. ఇప్పుడు అక్కడ అప్పు చేసి అమ్మకి బాగాలేదని చెప్పి ఫోన్ కొనిచ్చావు దానికి నువ్వు. ఎంటబడి వంచిన ప్రేమనే అందుకే సులకనైపోతీనే. ఎందుకురా బండి అంటే నానికి ఇబ్బంది అవుతుంది అన్న పనికి. బండి ఉంటే మనం కూడా ఇక్కడ మనుషుల్ని ఎక్కించుకోవచ్చు కదా అని ఆడికి కూడా అవదని చెప్పేసి ఎదనే విరిసిన మనిషిని చేసినవా పిల్ల గతమే. నేను కాకపోతే ఎవడు వాడతారు రాదు నా పిల్లరా. నీ అమ్మ నీ పిల్ల ఏం పిల్లరా, అది ఎప్పటి నుంచో నా పిల్లరా అన్నాడు. రెండో ఇన్సిడెంట్ ఊపేసి పచ్చి దాగిన అసలు ఒక 1 రోజులు అన్న పిచ్చోడిని. ఇంకా వంచెన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ. ఇదంటే ఏంటి అసలు, ఎడిటింగ్ అంటే ఏంటి అసలు, వీడియో పెట్టడం వల్ల దానిలో డబ్బులు ఎట్లా వస్తాయి, అసలు నేను యాక్టర్ అవుదాం అనుకున్నా, యాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, సో ఇది 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 అని మళ్ళీ ఒకటి తీసుకొని ఇప్పుడు ఇది ఉన్నా అన్న. హై క్లాస్ అని 3 సార్లు అన్నాడు. మేము ఉన్నోళ్ళం రా, నీ బతికేంద్రా, నువ్వు ఎంత నువ్వు కూలి చేసుకుంటా బతుకుతావురా, లేకపోతే లేదురా. వీడు అబ్బాయి నువ్వు ఇట్లా అంటావా, దాని అమ్మ నువ్వు పక్క జరుగు, నేను చూసుకుంటా, డబ్బు ఎట్లా సంపాదించాలి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు జే అఫీషియల్. అంటే మన ఛానలే, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. సో ఈరోజు మనతో ఉన్నాడు లక్కీ టిల్లు. లక్కీ టిల్లు అనే దానికంటే డీజే టిల్లు అంటే బాగుంటుంది. మనోడికి సంధికి ఒక లవ్ స్టోరీ ఉంది. మనోడికి సంధికి ఒక లవ్ స్టోరీ ఉంది, నోట్ దట్ పాయింట్. కానీ ఎన్ని లవ్ స్టోరీలు ఏమన్నా ఫస్ట్ లవ్ స్టోరీలో ఉన్న కిక్ దేంట్లో ఉండదు. సో టిల్లు అయితే, లక్కీ అయితే అందరికీ తెలుసు, కానీ మనోడి లవ్ స్టోరీ అనేది కొంతమందికే తెలుసు. సో కొంతమందిలో నేను ఒకరిని, నాతో పాటు మీరు కూడా తెలుసుకోవాలని స్క్రీన్ ముందు తీసుకొచ్చిన. సో లక్కీ, నాకున్న దళిద్రాలు 3-4 అన్న. 3 దళిద్రాలు ఏది చెప్పాలన్నా. ఫస్ట్ లవ్ స్టోరీ కావాలి నాకు. ఫస్ట్ అది వద్దన్నా, అది ఎందుకంటే అది నీకు తెలుసలేదు, అది నా లైఫ్ ని టర్న్ చేసి మీకు ఇక్కడ కూర్చోబెట్టి కదా. మిగతా 2 టర్న్ చేయలేదుగా, మిగతా 2 నేర్పించి ఎట్లా బ్రతకాలో నేర్పించి, కానీ ఫస్ట్ అయితే టర్న్ అయిందిగా. సో అదే కావాలి, లైఫ్ ని టర్న్ చేసేసింది. లైఫ్ టర్న్ చేసేది ఒక అమ్మాయిని ఎవడన్నా నమ్ముతాడా? కానీ మన లైఫ్లో ఎంటర్ ఎవడో, ఏ ప్రేమికుడైనా ఒక అమ్మాయి జీవితాన్ని వేస్తుంది. లేదా నా ఫస్ట్ బ్రేకప్ నాకు మంచిగా చేసింది. సో చలో డార్లింగ్, అసలు ఏం జరిగింది, ఏంటి పరిస్థితి, లక్కీ ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్లో? మాకు తెలియదు అన్న. అంటే మీరు వీడియోలో లక్కీ వేరు, నేను ఉండే విధానం మీరు. చాలా సైలెంట్ ఉంటా. అందరికి వీళ్ళందరూ కూడా అదే నన్ను చంపుతారు, మాట్లాడాలి అది ఇదని. మనోడు చాలా సైలెంట్. ఆ సైలెంట్ వరకు భరించలేని నిజాలు ఉన్నాయి, ఈరోజు బయటకు తీసుకొద్దాం. ఫస్ట్ లవ్ అంటే అన్న నాది 10th దాకా నేను ఎప్పుడు లవ్ చేయాలన్నా. లవ్ అలాంటివి మనకు 10th లో చేసావు అయితే పెట్టుకోవాలి. లేదు 10th దాకా అసలు స్కూల్లో మనకు లవ్ ఇలాంటివి ఏం లేవు అసలు. ఓకే, అసలు అమ్మాయిలు అంటే భయం నాకు. నైస్, బుద్ధిమంతుడు. భయం అంటే భయం, మామూలు భయం కాదు, భయం ఘోరంగా భయం నాకు. అంటే అది కూడా ఇట్లా జీవితం నుంచి వచ్చిన భయమే, నాకు జీవితం నేర్పించింది. అంటే మన 6 years ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయినా వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న. పెద్ద దిక్కు లేకపోతే ఎట్లుంటుంది అన్న, కుటుంబం రోడ్ మీద ఉన్నట్టే కదా. మాకు 2 అక్కలు, అమ్మ, ముగ్గురం ఉంటాం. ఇక ఆ టైంలో నాకు మా కుటుంబం ఇంపార్టెంట్ అనిపించింది. సో ఫ్యామిలీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ పోవాలి, అమ్మాయిలు, షోకు, ఇవి భయం. ఇంకా మనకెందుకు ఫ్యామిలీ పాడైపోతుంది అలా అని. 6th క్లాస్లో ఉన్నప్పుడే నేను షూట్ షాప్లో వర్క్ చేస్తుండే మా ఇంటి దగ్గర. ఈవినింగ్ 3:30కి స్కూల్ అయిపోతే ఇంటికి నడుచుకుంటూ వచ్చేసరికి 4 అయ్యేది. మాప్ అవి క్లీన్ చేస్తే 5 దాకా అన్న నాకు 30 రూపీస్ ఇచ్చేవాడు. చదువుకుంటాను, ఈ పని చేస్తుండే 6th క్లాస్ నుంచే. ఓకే, అంటే ఆ 30 రూపీస్తోనే నేను మా ఇంట్లో బియ్యం తెచ్చుకునేవాళ్ళం. అంటే
ఆ సిచ్యువేషన్ అట్లా ఉండేది. అప్పటిదాకా చాలా బాగా బతికాను అన్న, అవునవును. చాలా బాగా అంటే చాలా బాగా. అదే ఇంటికి పెద్ద లేకపోతే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇంకా భయం అనమాట అమ్మాయిల దగ్గర పోవాలంటే. ఇప్పుడు అక్కడ నుంచి నాకు లేదు. సో 10th అయిపోయింది, 2014 నా 10th అయిపోయింది. 2016 నాకు దళిద్రం ఎంటర్ అయింది. అప్పటిదాకా కూడా నేను వర్క్లో చేసుకున్నా. ఇంటర్ బిహెచ్ఎల్ జాయిన్ అయినా, బిహెచ్ఎల్ గవర్నమెంట్ కాలేజ్లో. కానీ చేయలేదు, సిఈసి తీసుకున్నా కానీ చేయలేదు. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ, ఇంకా ఫైనాన్షియల్ ప్రెషర్ వల్ల ఇక చదువుకునే ఆప్షన్ దొరకలేదు నాకు. ఇక అవి 2 yearsలో సెంటరింగ్ పని చేస్తుండే. సెంటరింగ్ పనికి జాయిన్ అయినా, కొంచెం లైఫ్లో బాగా ప్రెజర్ అయిపోయి డబ్బులకి జాయిన్ అయితే, ఇంకా సెంటరింగ్ పని జాయిన్ అయినా అక్కడే అమ్మాయిని చూసిన. అంటే సెంటరింగ్ పని దగ్గర కాదు, ఎవరైతే నన్ను జాయిన్ చేయించిండో ఆ పర్సన్ వాళ్ళ ఇంటి దగ్గర నేను అమ్మాయి స్కూల్కి వెళ్తుంటే చూసినా అనమాట. ఇంతమందిని చూసినా మనకు దిల్ కొట్టదు అన్న. అంటే ఇదేరా నీ దళిద్రం, వెళ్ళు దీన్ని క్లిక్ చేయి, దీన్ని క్లిక్ చేయి, దాన్ని క్లిక్ చేయి, నాశనం అవుతావు అని చెప్పి ఉంటుంది కదా అట్లా. సో ఆ పిల్లని చూసిన, ఆ పిల్ల మా ఇంటి దగ్గర ఉంటుందన్న విషయం నాకు తెలియదు. ఆ పిల్ల అంటే అప్పటికే చూసినా నేను అమ్మాయిని, వెంటబడాలి అలాగే మనకు కుదరలే. చూసినప్పుడు ఇంకా ఈవినింగ్ రావడం 6కి అయిపోతుంది, 5కే అయిపోతుంది లేబర్ పని. ఇంకా ఆ పిల్ల కూడా ట్యూషన్కి వెళ్ళిపోయేది అనమాట. ట్యూషన్కి వచ్చేది ఇంకా నేను అమ్మాయిని చూస్తుండే, అమ్మాయి ఎంట పడుతుంది, అమ్మాయి ఏ టైంకి ట్యూషన్కి వస్తుంది, ఏ టైంకి వెళ్ళిపోతుంది. మనం సెంటరింగ్ పనులు ఎంత గలీజ్ బట్టలు వేసుకున్నా ఇంటికి రాగానే కాదు ఆ పిల్ల కోసం మస్తు రెడీ అవుతుండే, డిజిటల్ లాగా రెడీ అవుతుండే చాలా బాగా. డిజిటల్ ఇక ఆ పిల్లని అట్లా ఒక 6 months పైననే వెనకాల తిరిగిన. 6 months పైన తిరిగేసి ఇంకా అమ్మాయి పట్టించుకోదేమో, ఇంకా చేస్తుంది ప్రేమ అనేది. 2016 వ్యాలంటైన్స్ డే ఒక అబ్బాయి మా ఇంటి దగ్గర ఉంటాడు అనమాట, తెలిసిన అబ్బాయి. అదే ట్యూషన్లో అబ్బాయి కూడా ఆ అబ్బాయిని అడుగుతుండే అక్క వచ్చిందా రాలేదా అది అని. చిన్న గిఫ్ట్ షాప్లో, మా ఇంటి దగ్గర గిఫ్ట్ షాప్ ఉంటుంది, గిఫ్ట్ షాప్లో చిన్న గిఫ్ట్ ఇచ్చి, ఏదైనా చాక్లెట్ ఇచ్చి కార్యక్రమం ఏంటి? చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే. అది తలుచుకుంటే ఏడుపు వస్తుంది అన్న, ఏడవలేకపోతున్నా నిజం చెప్పాలంటే. ఒకటి లక్కి బరువవుతుందన్న, ఎంత కష్టాన్ని బయటకు తీసేస్తే అంత ఈ స్ట్రగ్లింగ్ డేస్ని నేను మూవ్ చేసుకోవాలని ఎప్పుడు నా లైఫ్లో అనుకోలేదు. ఫస్ట్లో అంతే స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకా నాకు సెంటరింగ్ పనిలో 350 రూపీస్ అన్న, 350 రూపాయలు కూలి. ఆ అమ్మాయి లైఫ్లోకి వచ్చిన తర్వాత 100 రూపాయలు కూలి, 250 అమ్మాయికి ఖర్చు అయిపోయేది. 100 రూపీస్ 100 ఇంటికి ఇచ్చాడు, ఇంటికి ఇచ్చేవాడిని. 50 రూపాయల ఖర్చులకి, ఇంకా 200 ఒక చాక్లెట్, ఇంకా అమ్మాయికి తిరగడానికి బట్టలకి. అంటే డే అంతా కష్టపడి వచ్చిన మనీని ఆ పిల్ల కోసం ఖర్చు పెడుతుంది నేను. ప్రేమ అంటే అంతే లేదు, ఇది మాత్రం నమ్మాలి. అది ఆ దారుణం స్ట్రగ్లింగ్ డేస్ అట్లా అయిపోయింది. ఇక ఆ రోజుల్లో నిలవలే. అమ్మతో తిరుగుతున్న 2006 అది అమ్మాయి అప్పటికే 9th ఉండే. 2017 ఎండ్లో అమ్మాయి ఇంకా 2018 10th వచ్చేస్తుంది అమ్మాయి. అప్పటికి నేను టిక్టాక్ షోకు ఉండే, ఘోరంగా షోకు ఉండే. వీడియోస్ అంటే ఘోరం, అంటే ఇండస్ట్రీ అంటే ఇష్టం. 2013 నుంచి మొగల్ రేకులు సీరియల్ జరిగేది మా ఇంటి దగ్గర. మన ఇంట్లో కూడా మస్తు చూస్తుండే, షూటింగ్ మా ఇంటి దగ్గర జరిగేది. గోల్డెన్ తులిప్ అని ఆ ఇల్లు మా ఇంటి దగ్గర ఉంటుంది. నేను వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు నన్ను రానిస్తారో లేదా అని చెప్పి ఛాయలు అందించేవాడిని వెళ్ళి. సాగర్ అన్నకి నేనంటే చాలా ఇష్టం, ఆర్కే నాయుడు సాగర్ అన్న నేనంటే మంచి ఇష్టం. వచ్చాడ్రా వీడు వచ్చాడ్రా అనేవాడు. అప్పటి నుంచి నాకు పిచ్చి పట్టింది, కానీ ఎంటర్ అవ్వాలన్న ఆలోచన లేదు. ఇంక ఈ ఫ్యామిలీ స్ట్రగుల్ వల్ల ఈ పిల్ల లైఫ్కి వచ్చేసాక ఇంకా అమ్మాయితో తిరగడం మర్చిపోయాను. ఇంకా పని మర్చిపోయాను. వీక్లీ 7 days నేను పని చేసేది 3 days చేసేవాను. పని కూడా తగ్గించారు. ఫ్యామిలీ అయిపోయింది. ఇంకా ఈ ఫ్యామిలీ కోసం ఏదైతే 6th class నుంచి వెళ్ళి స్ట్రగుల్ అయినాను, ఈ అమ్మాయి ఎంటర్ అయినాక పని మనిషిన 3 days సెంటరింగ్ పనికి వెళ్ళాను. చేంజ్ అయింది ఎంటర్. అప్పటికి కొంచెం జీతం పెంచిండు అన్న, 500 ఇచ్చేవాడు. చెప్పేవాడు, ఎవరైతే మేస్త్రి అనే పేరు దుర్గారావు, కొండపూర్లో ఉంటాడు చిల్లిప్పటికి, చెప్పేవాడు అరే లైఫ్ ఇది కాదురా నాన్న, ఇదిరా చిన్న పిల్లోళ్ళ చూసుకునేవాడు.
ఎక్కువ పని చెప్పేవాడు కాదు, కానీ పని అట్లా నేర్పించిండు అన్న నాకైనా. నాకు గురువు పని అట్లా నేర్పించిండు. 7th ఫ్లోర్ మీద కూడా బాటా వేస్తే స్పీడ్గా వెళ్ళిపోతా, పట్టా డబ్బులు కొట్టుకుంటూ వెళ్ళిపోతా. ఇక ఈ పిల్లతో తిరగడం ఉండడం ఎలా అంతా బాగానే ఉండే. ఒక 6-7 months నుంచి బాగానే ఉండే. 7 months తర్వాత ఇక వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఒకరోజు ఇలాగే పనికి వెళ్ళలేదు, 10 గంటలకి అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడే ఉంటుంది కొంచెం, అది నేను చెప్పలేను, బాగుండదు. అయితే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంటికి వస్తుంటే ఆ అమ్మాయి ఎందుకో 10 గంటలకి ఇంటర్వెల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఎవరైతే అమ్మాయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోతుంటే నన్ను చూసి అన్న ఒకసారి రా అని చెప్పి పిలిచింది. వెళ్ళినా, వెళ్తే చెప్పామంటే బట్టలు గలీజ్ ఉండేవి అన్న, బట్టలు ఉండేవి కాదు నాకు, చాలా గలీజ్గా ఉండేది. అన్న నేను చెల్లెళ్ళక చెప్తున్నా, అమ్మాయి అంజనగర్లో ఉంటుంది, చెల్లెల్లాగా చెప్తున్నా అన్న, నీకు తెలుస్తలేదు, అమ్మాయి కోసం మస్తు ఖర్చు పెడుతున్నావు, అమ్మాయి కోసం చాలా తిరుగుతున్నావు, నాకు బాధ అనిపిస్తుంది నేను చూస్తే. ఎవరు చెప్పారన్న, ప్లీజ్ అన్న వదిలేసుకో, ఇక్కడికి నీ ఫ్యామిలీ చూసుకో, ఫాదర్ లేడంట, మా మమ్మీ చాలా కష్టపడుతుందని తెలిసింది, మా మమ్మీ బొటానికల్ గార్డెన్లో వర్క్ చేస్తుంది అన్న. నా లైఫ్లో ఇట్లా అప్ అండ్ డౌన్ పిల్ల వచ్చిందంటే అప్ అవుతుంది, పిల్ల పోయిందంటే డౌన్. ఇక అప్లై చెప్పింది ఇట్లా సంగతి అన్న వద్దన్న. అమ్మాయి ఆ టైంలో ఒక మాట చెప్పిందన్న, ఇంకా పిచ్చోడిని అయిపోయినాను. ఆ అమ్మాయి ఆ మాట చెప్పిన ఇంకా ఏదైతే స్ట్రగ్లింగ్, ఏదైతే కష్టపడాలి, మంచిగా చూసుకోవాలి అనేది, ఆ మాట తర్వాత మొత్తం సీన్ రివర్స్. ఇక ఏం చెప్పింది అంటే, ఒక అబ్బాయిని వాళ్ళు చాలా క్లోజ్ ఉంటారన్న, ఒకరినొకరు తినిపించుకుంటారు, అబ్బాయి పక్కలే ఉంటుంది ఎప్పుడు, అబ్బాయి పక్కలే చాలా ఉంటుంది. అంటే నేను తోపుని బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా, మెచ్యూర్గా ఆలోచించా, బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా, కలిసి ఉంటారు కదా అని అనుకునేవాడిని. ఆ పిల్ల మాట చెప్పినది అన్నకు తెలియదు ఏంటంటే, ఆ పిల్ల అబ్బాయిని తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిందన్న. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను, ఇంకా నువ్వు అర్థం చేసుకోనగానన్నా. ఈ చిమ్మ చీకటిలోన ముంచేసనే చడివాన కల్లార. జర ఆలోచించుకొని ప్రేమించామని. ఏడవాలనుకోవట్లేదు అన్న, ఏడవద్దు అనుకున్నా, గుర్తు చేసుకొని నేను ఏడవద్దు అనుకున్నా అన్న. నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నేను నవ్వాలనుకున్నా, సంతోషపడాలనుకున్నా తప్ప ఏడవను. నన్ను కాదు, ఐ మీన్ వాళ్ళ కోసం కన్నీరు చుక్క కార్చడం కూడా మన అంత దారుణం పని ఇంకోటి ఉండదు అన్న. కన్నీరు చుక్క దాచడం దారుణ పని ఇంకోటి ఉండదు. ఓ గుండెల్లో దాచుకున్నా, గాలిలోన నీ పేరు రాసుకున్నా. ఫస్ట్ భయం వచ్చింది అన్న, నిజం చెప్తున్నా. తర్వాత భయం వచ్చింది, అడిగింది మనం డిసైడ్ చేసుకోవద్దు కదా. ఫస్ట్ ఏడ్చిన, ఫస్ట్ ఒక 1 hour అక్కడ రోడ్ మీద కూర్చొని ఏడ్చిన. డిసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా, ఆ అమ్మాయి 5కి వస్తుంది కదా, క్లారిటీ తీసుకుందాం. నాకు నేను చెప్పుకుంటున్నా, క్లారిటీ తీసుకుందాం. చాలా ఏడ్చిన అన్న, ఇంత అంటే అంత ఉన్నా. అమ్మాయి వచ్చింది, ఇంట్లో కలిసింది, ఇట్లా ఫ్రెండ్ నాకు ఇట్లా చెప్పింది. ఏంటంటే తను ఏం చెప్పింది తెలుసా నాకు. సో ఆ అబ్బాయి అంటే ఆ అమ్మాయికి కొంచెం క్లోజ్గా ఉండడం నచ్చట్లేదు ఎవరికి క్లాస్లో. సో అందుకనే నీకు అట్లా చెప్పింది నెగిటివ్గా. అండ్ రెండోది, నువ్వు నాకు కూడా చెప్పింది నీ గురించి, మరి నువ్వు మంచోడు కాదని, సెంటరింగ్ పని చేస్తావని. ఇంకోటి, సెంటరింగ్ పని అంటే తెలుసు కదన్న, హార్డ్ వర్క్ అన్న. సాయంత్రం ఒక 90 అయ్యింది, మళ్ళీ రోజు నువ్వు కూలికి పోలేవు. అటు తాగుతాడు నువ్వు, మందు నాకు అక్కడే నా ఫ్యామిలీ కోసం తాగినా అన్న మందు, నా బ్రతుకు కోసం తాగిన అప్పుడు తప్పక. నా ఫ్యామిలీ కోసం తాగినా అన్న మందు, నా బ్రతుకు కోసం తాగిన అప్పుడు తప్పక. నేను ఈరోజు పనికి వెళ్తే 2 రోజులు లెగ్స్ కాదు, చేతులు కాదు, కానీ ఈరోజు 90 తాగి మంచి పడుకుంటే మార్నింగ్ వెళ్ళిపోయేవాడిని. ఇంకో 100 రూపాయలు పోయిన కాడ కాదన్న, ఇంకా 150, 250 రూపాయలు, 500 రావడం ఇంపార్టెంట్ ఆడ మా ఫ్యామిలీకి. ఈ పిల్ల కోసం పెట్టడం అంటే ఇంకా కొంచెం అప్పుడప్పుడే తాగేవాడిని. అంటే సండే ఎక్కువ తాగేవాడిని, డే బై డే తాగేవాడిని. ఇక పిల్ల అట్లా చెప్పగానే ఇంత ఉంటుంది కదా నా ప్రేమ, ఇంతే ఉంటుంది కోపం, ఇది కూడా పోయిందన్న. ఇంకా ప్రేమ ఎక్కువ ఇంకా నమ్మలా, అంతే నిజం అయి ఉండొచ్చు. మన పిల్ల ఇన్ని రోజులకి మన దగ్గర నన్ను తప్పుగా అనుకుంటున్నావా? నువ్వు అంటే నాకు ఇంత ఇష్టం అని చెప్తే ఎంతటి మగవాడైనా మెల్ట్ అవ్వాల్సిందే. ఇంకా ఒప్పేసుకున్నా. ఆ పిల్లతో మాట్లాడడం కూడా మానేసాను. ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఉందో
వీళ్ళతో మాట్లాడడం కూడా మానేసాను. ఇప్పుడు ఏ పిల్ల అయితే మనకి నువ్వు చెడిపోతున్నావు అన్న జాగ్రత్తగా ఉండని మంచి చెప్పిన పిల్లని మనం గుడ్డిగా ఇది కామన్. ఆ అమ్మాయి ఒకవేళ ఈ వీడియో చూస్తే మాత్రం చెల్లె గుర్తుంటావమ్మా, నా సచ్చిన దాకా గుర్తుంటావు, ఏడుదాకా అయినా సరే. చాలా కష్టపడ్డావు నా అక్కడి నుంచి బయట తీయడానికి. నాకు సొంత చెల్లె లేదు కానీ చాలా కష్టపడ్డావు. ఇక తర్వాత మెయిన్వే చెప్తాను, నాకు అవి బాగా తలుచుకోవాలని లేదు. ఎక్కడెక్కడ బాగా దెబ్బ తగిలిందో అదే చెప్తా. ఇక ఈ అమ్మాయి నడుస్తూ ఉంది, లైఫ్ నడుస్తూ ఉంది. ఇంకా అమ్మాయి 10th ఎంటర్ అయింది. 10th ఎంటర్ కానీ అమ్మాయి నాకు అందరి క్లాస్ కొంచెం అయిపోతారు కదా, అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి కదా. అమ్మాయి నాకు ఏం అడిగిందంటే, మా క్లాస్లో అందరికి ఫోన్స్ ఉన్నాయి, నాకు ఇంకా ఒక రకంగా చెప్పింది అని. ఎట్లా అంటే, నాకు మంచివాడు ఉంటే ఇప్పించేవాడు కదా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇప్పిస్తున్నారు, మాకు లేదు, సో నువ్వు ఇప్పిలేవులే కదా అన్నట్టుగా చెప్పింది. నాకు ఫోన్ కావాలి అని అడగలేదు అమ్మాయి, ఇండైరెక్ట్గా. నేనేం చేసిన తెలుసా అన్న, కూలి 550 రూపాయలు అన్న. 550 రూపాయలు అంటే అదంత దారుణంగా నీకు తెలియదు. పని అయితే ఎండ మనకు ఘోరంగా ఉంటే 550 రూపాయలు అయితే మేసిరి దగ్గర దుర్గారావు అన్నాను, మేసిరి దగ్గరికి పోయి, అన్న నాకు 10,000 అడ్వాన్స్ కావాలన్నా, ఇట్లా అబద్ధం చెప్పిన నా అమ్మకు బాగాలేదని అబద్ధం చెప్పి అన్న ఇచ్చేవాడు కాదు డబ్బులు. నాకు రీజన్ లేకుండా చెడిపోతావేమో, ఇచ్చేవాడు కాదు, అబ్బాయికి డబ్బులు ఇవ్వద్దని ఇచ్చేవాడు కాదు. 10,000 కావాలన్నా అమ్మకు బాగాలేదన్న అని అబద్ధం చెప్పి, అప్పుడు J8 ఫోన్లు కొత్త రిలీజ్, పెద్ద ఫోన్. ఇంకా అప్పుడు నా దగ్గర C2 మొబైల్ ఉండేది, టచ్ లేదు, సీటు. అదే ఇంకా పెద్ద ఫోన్ మాకు మన రోజుల్లో కార్లు గీకేసుకునేవాడిని ఆ రోజుల్లో. అప్పట్లో అంటే జియో అనేది రాలేదు కానీ ఇంకా అప్పుడప్పుడే జియో మన డబ్బున్న దగ్గర ఉండేది, మళ్ళీ దగ్గర ఉండేది కాదు అప్పుడు. ఇంకా ఫోన్ కొని తెచ్చిచ్చేసిన 10,000 ఫోను, 8,900 దాని ఖరీదు అప్పుడు 8,900. ఇప్పుడు అక్కడ అప్పు చేసి అమ్మకి బాగాలేదని చెప్పి ఫోన్ కొనిచ్చావు దానికి నువ్వు. ఎంటబడి వంచిన ప్రేమనే అందుకే సులకనైపోతీనే నీతో. అంటే అమ్మ మీద ఉన్న ప్రేమ లేదు. అమ్మ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తే తట్టుకుంటాం లేదో తెలియదులే కానీ అమ్మాయి కళ్ళల్లోంచి మాత్రం నీళ్ళు వస్తాయి, ఏదైనా చేయాలనిపిస్తుంది అంత కాడిగానే పోనీ. ఇక అట్లా నడిచినాయి మధ్య నెల. ఇక ఫోన్ ఇప్పించిన తర్వాత కొన్ని రోజులు స్టార్టింగ్ నడిచినాయి. అండ్ ఎంగేజ్ వచ్చేది ఫోను. ఇక అంటే మా అమ్మకి తెలియకుండా ఫోన్ బ్యాగ్లో పెట్టుకొని మాట్లాడుతున్నా ఇవి చెప్పేది. ఓకే పాప మా అమ్మ ఇంత స్ట్రగుల్ అవుతుంది, ఇంట్లో తెలిస్తే మళ్ళీ ఇప్పుడు చదువుకుంటుంది కదా, మనకు కూడా సెటిల్ కాలేదు కదా. అప్పుడు నా టార్గెట్ ఏముండేదంటే, నేను చేసే వర్క్లో హైప్లో ఉండాలి, నేను ఓన్గా పట్టుకోవాలి, నేను బిల్డర్ అవ్వాలి. చెప్తున్నా అన్న, ఓన్గా బిల్డింగ్స్ పట్టుకోవాలి, నేను ఓన్గా చేయాలి, పని నేర్చుకుందాం, మేస్త్రి అయిదాం, హెడ్ మేస్త్రి అయిదాం, 10 మందిని కింద పెట్టించి పని చేపిద్దాం. ఇదే నడిచేది మైండ్లో నాకు అప్పుడు, ఈ పిల్ల కోసం. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఆడే డైరెక్ట్ నన్ను గలబట్టేసుకున్నాడు. ఎందుకు వస్తున్నావు ఆ రోజున పెట్టేది, నువ్వెవడరా అడగడానికి, ఎందుకు నీకేమది కదా నన్ను రోడ్డు మీద పట్టుకొని అడగడానికి, ఇది బీపేద్దామన్నా ఒకటి ఉంటుంది అక్కడ పట్టుకొని అడిగేసాడు. ఆడు నాకు ఎవరు సపోర్ట్ లేరన్న, నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు స్టిల్ ఇప్పటికి సపోర్టర్సే. ఆ టైంలో వాళ్ళకి కూడా స్ట్రగ్లింగ్ చేశాను, ఎవరికి ఫస్ట్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇక ఒక్కడిని తెలియని కొట్టారన్న, నన్ను కొట్టేసి అమ్మాయి కోసం అబ్బాయి కొట్టుకున్నాను. ఎవరైతే తన బాయ్ ఫ్రెండ్ ఇంకా వాడు బాయ్ ఫ్రెండ్ ఏమనుకోలే తెలియదు, ఇక వాళ్ళ రిలేషన్ ఏమనుకోలే తెలియదు నాకు. ఇక కొట్టిండు. తర్వాత అక్కడ కూర్చున్నాను ముండి నా కొడుకునుండే నేను, ఇంత ముండి నా కొడుకుని అంటే పట్టుబడితే నీ అమ్మ జీవితం బతుకు ఇటు లేదా అటు ఒంటరి పోరాటం, ఎవడు ఉండేవాడు కాదు. అక్కడ కూర్చున్న అమ్మాయి కోసం, అమ్మాయి వచ్చింది, ఇట్లా జరిగింది, ఇట్లా కొట్టింది. నేను సంగతి ఆడెందుకు కొట్టింటాను నేను, నడువు అడగదాంపా అంటే, వద్దు నా వద్దు కన్నా వద్దు, మళ్ళీ కొడతారు అవసరమా, వాళ్ళు వేరే డబ్బులు ఉన్న వాళ్ళు కన్నా మనకెందుకు గొడవలు ఇవన్నీ. లవలు ఏడుతూ చెప్తుందన్న అమ్మాయి. అది ఏడుతూ ఇంకా మనం వెళ్ళాడు. నేనేమనుకుంటున్నా అంటే, ఎక్కడ నన్ను కొడతారో, నన్ను కొడితే అది చూడలేదేమో, బాధపడుతుందేమో, దీన్ని అదే చెప్తుంది నాకు. నేను కొడితే నేను చూడలేను కన్నా బాధ అవుతుంది కదా. ప్రాణాల చూద్దామమ్మా, ఓడిపోయిన మనిషి నేనేనమ్మా, కలుసున్న కాలం. ఇంటికి వెళ్ళిపోయినాక ఇంకా అక్కడికి వదిలేసా.
అద్దెకి కూడా వదిలేసిన అన్న, ఫస్ట్ వదిలేసిన, సెకండ్ వదిలేసిన, ఓకే. వదిలేసిన. సో ఈ ఎగ్జామ్స్ వస్తున్నాయి, 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి 2018. 10th ఎగ్జామ్స్ వస్తుంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి, మనకు బైక్ ఉంటే మంచిగా ఉంటుంది అండ్ మా ఫ్రెండ్స్ అందరికి ఉంది బైక్, అందరికి బైక్ ఉంది, నన్ను కూడా సెంటర్ దగ్గర దింపడానికి ఉంటే బాగుంటుంది, మనం కలిసి వెళ్ళిపోయి రావచ్చు అట్లా చెప్తే మళ్ళీ దేవుడు దిక్కండి అనమాట. అప్పటికి కుక్క కష్టం చేస్తుండే అన్న సెంటరింగ్ పని, కుక్క కష్టం చేస్తుండే. దేవుడ దిక్కు అంటే దుర్గరావు అన్న దిక్కు పోయి అన్న నాకు ఇట్లా 30,000 కావాలన్నా కనుక్కున్నా. ఫస్ట్ పోయి కొటేషన్ తీసుకున్నా, ఆఫీస్ పెట్టి హీరో షోరూమ్లో కొటేషన్ తీసుకున్నా, ఇంత రేటు అని చెప్తే డౌన్ పేమెంట్ ఒక 30,000 తమ్ముడు అని చెప్తే అన్న దగ్గరికి పోయినా 30,000 కావాలన్నా అడ్వాన్స్, బండి కొనుక్కుంటా, నాకు బండి ఇప్పి అంటే ఎందుకురా బండి అంటే నానికి ఇబ్బంది అవుతుంది అన్న పనికి, బండి ఉంటే మనం కూడా ఇక్కడ మనుషులు ఎక్కించుకోవచ్చు కదా అని ఆడికి కూడా అవదని చెప్పేసి ఎదనే విరిసిన మనిషిని చేసినవా పిల్ల గతమే మరి. చాలా కష్టపడి నెల రోజుల్లో నాకు తెలియదు అన్న, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ ఉంటాయి, దీనికి కావాలని కూడా తెలియదు అన్న, నాకు ఇవి ఉంటాయని కూడా తెలియదు. ఐ మీన్ బండి కొనాలంటే ఇన్ని ఉంటాయి, ఇంతమంది సంతకాలు పెట్టుకోవాలి అని నాకు తెలియదు. ఏ చిన్నది కదా మరి. అన్న అన్ని రెడీ చేసుకుని ఇచ్చాడంట, పనితనానికి ఇచ్చిండు అన్న పైసలు. అన్న నేను వీడిని వదులుకోవద్దు, వీడు చిన్నప్పటి కొంచెం నా దగ్గరనే పని చేసిండు, నమ్మకంగా ఉన్నాడు అని ఆప్షన్కి పైసలు ఇచ్చిండు, తీసుకున్నా. పోయినా గ్లామర్ బండి ఇప్పటికీ అవును నీ దగ్గర ఉంది కదా ఆ బండికి ఎంత హిస్టరీ ఉంది దానికి. అయ్యో ఎందుకంటే చాలా మంది నేను ఇప్పుడు స్టూడియోల దగ్గరకి అక్కడికి ఇక్కడికి వెళ్తాను, ఎందుకు రోడ్ల మీద కూడా మన వీడియోలు చూసిన వాళ్ళు ఆపుతారు కదా, అన్న నువ్వు వీడియోలు చేస్తావు కదా ఎందుకని చిన్న బండి గ్లామర్ బండి అని అంటారు. ఇది దాని కథ. అడిగిన అందరికి ఆన్సర్ ఇదే, దాని అనుకున్న హిస్టరీ, దాని కథ, దాని ప్రేమ. దానికోసం కొనేసా బండి కొనేసి తీసుకెళ్ళిపోయి కొన్న బండి బాగా బండి కొన్నా. అట్లా అవతల వాళ్ళ ఫ్రెండ్ నన్ను కోపంగా చూస్తుంది, నాకు అప్పుడు అర్థం కాల. ఏమనుకున్నానంటే ఈ పిల్లకి మేమిద్దరం మంచిగా ఉండడం నచ్చట్లా. కానీ ఇది నిజం ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఎవరన్నా మీ అమ్మాయి గురించి తక్కువ చెప్తే క్లారిటీ తీసుకుంటారు కదా, ఒక్కసారి మీ అమ్మాయి తరపే కాకుండా పక్కన వాళ్ళ తరపు కూడా ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఎందుకు చెప్తారు. అవును నిజంగానే అమ్మాయి మనం మోసం చేయడానికి చెప్తుందని అనుకుందాం అనుకో, క్లారిటీ తెచ్చుకుందాం. నాలాగా మాత్రం జీవితం నాశనం, నేనేం నాశనం చేసుకోలే చెప్తున్నా. చాలామంది స్ట్రగుల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను బ్రేకప్ వీడియోస్ ఇవి కూడా చెప్తాను, అది కూడా ఎందుకు. అయితే ఈ గుడ్డిగా నమ్మకండి మన పిల్ల అని, మంచి చెడు తెలుసుకోండి. ఇంకా 10th ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసినాయి. అమ్మాయి హాల్ టికెట్ ఇచ్చినారన్న ఈరోజు. ఆ అమ్మాయికి నేను ఈవినింగ్ వెళ్ళి కలిసిన. అమ్మాయి హాల్ టికెట్ ఇచ్చిన రోజు నా దగ్గరకు వచ్చి ఏమన్నదన్న, ఏడుచుకుంటూ వస్తుంది. ఏడుచుకుంటే ఎందుకు వస్తుంది పిల్ల అని చెప్పి నేను ఆశ్చర్యపోయినా. ఏడుచుకుంటే ఎందుకు వస్తుంది అని అడిగితే వాళ్ళ ఫ్రెండ్ కూడా పక్కన ఉంది. ఫోన్ పోయింది కన్నయ్య అంటుండే, ఫోన్ పోయింది కన్నయ్య అని పెద్ద పగిలిపోయింది అన్న. ఇంత కష్టపడ్డా తెలుసా నా ఫోన్ కోసం, ఫోన్ పోయింది. కానీ అప్పుడు ఆ టైంలో పిల్లకి ఏమన్నా తెలుసా అన్న, బాధ మొత్తం లోపల దాచుకొని పోతే పోయింది బుజ్జి బుజ్జి అంటున్నాను, పోతే పోయింది బుజ్జి, నడు ఇంకోటి ఇప్పిస్తే ఇప్పుడే. ధైర్యం దుర్గారావు అని ఉన్నాడు అన్న, ధైర్యం. ఇంకోటి ఇప్పిస్తా ఇప్పుడంటే ఇప్పుడు ఏం వద్దు, నేను తర్వాత తీసుకుంటా అది మాట్లాడేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయినాం. అయిపోయింది అమ్మాయి వెళ్ళిపోయింది. ఒక వీక్ అవుతుంది అన్న ఈ హాల్ టికెట్ ఇచ్చేసినాక. నెల రోజులకి గ్యాప్ ఉంటుంది కదా సెంటర్స్, దానికి వీక్ అయిపోయింది, నెల కదా తక్కువ ఉంటుంది. ఈ అమ్మాయి వీక్ స్కూల్ లేదు కదా, ఆ అమ్మాయి వాట్సాప్ అదే ఫేస్బుక్ నా దగ్గర ఉండేది, దానికి మెసేజ్లు వస్తున్నాయి, ఏంటి కాల్ చేయట్లేవు, స్కూల్ అయిపోగానే నేను మీ ఇంటి సైడ్ వస్తే కూడా కనపడట్లేదు, మెసేజ్లు వస్తున్నాయి. పిల్ల ఫేస్బుక్ నా దగ్గర ఉండేది, ఎవడరా నువ్వు అని, ఇద్దరి దగ్గర ఉండే, ఎవడరా నువ్వు అని అడిగితే ఎవడరా నువ్వు అంటే నేను నేను ఇల్లు ఉంటాను పెడితే ఆడు అని ఎందుకు రా దాన్ని వాడుతున్నావు, ఎందుకు రా దాన్ని వాడుతున్నావు, ఎందుకంటే అది నేను కాకపోతే ఎవడు వాడతారు రాదు నా పిల్లరా అంటే, నీ అమ్మ నీ పిల్ల ఏం పిల్లరా, అది ఎప్పటి నుంచో నా పిల్లరా అన్నాడు. అంటే ఎప్పటి నుంచి అంటే ఏం చెప్తాం, నేను ఎప్పటి నుంచో నా పిల్లరా అంటున్నాడు. ఇక వాళ్ళు స్టార్టింగ్ చదువుకోవాలి, ఇంకా ఇంకా ఏడవాలనుకుంటలేను. అమ్మతో చెప్తున్నా నేను ఏడవనన్నా, మా అమ్మ కోసం ఏడవనన్నా. అన్నా
లక్షల్లో కొనికి వస్తుంది అన్న నాకు వచ్చిన లైఫ్. పిల్ల కోసం ఏడిచి నాలాంటి జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటలేను, ఆ పిల్ల కోసం తాగి నాలాంటి జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటలేను. మీరు కూడా అదే బ్రో. ఖచ్చితంగా మనకంటూ ఒక పాయింట్ దొరుకుతుంది, అది గట్టిగా పట్టుకోండి. జీవితం కోసం ఒక పిల్ల కోసం మాత్రం ఏడవకూడదు బ్రో. నేను ఏడవడమే మానేసిన. ఇక అట్లా అనగానే నేను మెసేజ్ చేస్తే ఆ పిల్ల కూడా మధ్యలో వచ్చి రే వాడి పేరుతో ప్లీజ్ అట్లా చెయ్యకరా, ప్లీజ్ రా, రే వద్దురా. అక్కడి నుంచి మెసేజ్ అంటే నేను పెట్టే మెసేజ్లలోనే వస్తుంది అనమాట. చెయ్యకరా ప్లీజ్ రా అంటే ఎవడేవాడు అది అంటే నేను చెప్తారని, నేను ఎవడని ఇక్కడ నుంచి పెడితే చెప్తా టిల్లు ఆగు, నేను చెప్తారా మాట్లాడతారని. ఏం మాట్లాడతారని అయిపోయింది. అప్పటిదాకా నేను బియర్లు చిన్న చిన్నగా తాగేటోని పోయి ఎక్కగల. మా దగ్గర లక్ష్మీ మైండ్స్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ మంది అన్న మాకు అప్పుడు ఎంసీ డైట్ వైరల్, మంచి ట్రెండ్ ఎంసీ డైట్. ఊపించి పచ్చి దాగినా అసలు ఒక నెల రోజులు అన్న పిచ్చోడిని. ఇంకా మొత్తం గతం జరిగిపోతే ఆ మిడిల్లో ఒక స్ట్రగుల్ ఏం జరిగిందంటే, కొట్టుకుందాం రా అంటే రాడరా కొట్టుకుందాం దాచుకుందాం. మస్తు డేర్ ఉంటుండే అన్న. ఇక్కడికి వచ్చినాక సెన్స్ నేర్చుకున్నా, ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి, అలా ఉండొద్దు, ఇలా అంటే ఇండస్ట్రీకి వచ్చినాక తెలుసుకున్నా. మస్తు డేర్ ఉంటుండే. వాడరాము ఎవడంటే ఎవడు రాను అనేటట్టు. ఇక వాళ్ళు ఒక దగ్గర తీసుకెళ్ళిపోయారు నలుగురు వచ్చి. అలా కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు అన్న, అప్పట్లోనే డ్యూబుల్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇంకా నన్ను తీసుకెళ్ళిపోయారు. కొట్టి అమ్మ జీవితం. నలుగురు ఉన్నారు నా మీద చేసి నన్ను చంపే లోపల ఇద్దరు తంపలేనా. నలుగురు ఉన్నారు నా మీద చేసి నన్ను చంపే లోపల ఇద్దరు తంపలేనా. మస్తు డేర్ ఉండేది. ఇక అంటే మేము పుట్టిన కాదు మా అట్లా ఉంటుంది. ఇక తీసుకపోయి కొట్టిరన్న. రెండు దెబ్బలు కొట్టినాక చూద్దాం ఇంకెంత చెప్పుతారు అనుకున్న. వాడు ఆపి ఆ అబ్బాయి ఎవరైతే అబ్బాయి అరే నీకు కొంచెమన్నా సెన్స్ ఉందా, సెంటరింగ్ పని చేస్తాం, హై క్లాస్ స్కూల్ చదువుతున్న అమ్మాయి ప్రైవేట్ స్కూల్ చదువుతున్న అమ్మాయి నీకు ఎట్లా పడుతుంది అనుకున్నారా. అప్పుడు ఫీజు వెలిగిందన్న. ఆగా ఒకసారి ఆగిపోయినా. అది నేను వాడుకుంది, నేను దాన్ని వాడుతున్నా. నీకు తెలుసారా మేము ఎన్నిసార్లు కలుస్తాము, నీకు తెలుసారా మేము ఎన్నిసార్లు ఉంటాము. ఇది లేదా అప్పటికే నమ్మకం పోలేదన్న. కానీ ఒక రోజు ఏమైంది, నా బావ అంట భరత్ అని, వాడు నాకు చిన్నప్పటికీ ఫ్రెండ్. వాడు లేకపోతే నీ దగ్గర అన్న. నేను చేసే ప్రతి పనులతో ఉంటాడు, పాజిటివ్నెస్ ఉంటాడు. వాడు ఆ రోజు నన్ను కాపాడుకున్నాడు. నేను తాగి రోడ్ల మీద పడిపోతే నెల రోజులల్లో ఏ వయసు అక్కడెక్కడ పడిపోయినా ఈ నలుగురు తీసుకొచ్చేవాళ్ళని. నలుగురు దోస్తులు తీసుకొచ్చి మా అమ్మకు తెలియకుండా, మా అమ్మకి తెలిసి తేడా మా అమ్మ గుండె పగిలిపోతుందని నా ముఖం కడిగి తూడ్చి కొద్దిగా లేపి తీసుకెళ్ళి పడినట్టు. ఒకరోజు నేను వాడు ఇద్దరం కలిసి మంచి ఒక దగ్గరికి వెళ్తుంటే వాళ్ళిద్దరు చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు. నేను చేయి తీసింది అమ్మాయి, వాడు పక్కకి జరిగిందన్న. వాడు కొట్టే మాట అన్నాడు, నీ బతుకు ఎంత నువ్వెంత, ఒకసారి ఆలోచించు, ఆ అమ్మాయిని ఎందుకు చేస్తుంది అనుకుంటున్నావురా అని చెప్పి కొడితే మెడబట్టి ఇలా దొబ్బేసింది అన్నాడు. చెప్తే కింద పడి లెక్సి బట్టలు తుడుచుకొని మంచిగా ఆలోచించుకొని అక్కడ నుంచి మా ఇంటికి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ మా ఇంటికి దారి మొత్తం ఈ పిల్ల నన్ను వదిలేసిందని అసలు బాధలో లేను నేను. ఆ నెల రోజులు ఉన్న బాధల, పిల్ల వదిలేసిందన్న బాధలో నెల రోజులు ఉన్నా. కానీ వీడెందుకు నన్ను ఈ మాట అన్నాడు అంటే, ఈ పిల్ల నన్ను వదిలేని కారణం అసలు ఏం జరిగింది రిపీట్ చేసుకుంటున్నా. నాకు డబ్బులు లేవు, నా బ్రతుకది కాదు. వాడు హై క్లాస్ అని 3 సార్లు అన్నాడు. మేము ఉన్నోళ్ళం రా, నీ బతికేందిరా, నువ్వెంత, నువ్వు కూలి చేసుకుంటా బతుకుతావురా, లేకపోతే లేదురా. వీడు అబ్బాయి నువ్వు ఇట్లా అంటావా, దాని అమ్మ నువ్వు పక్కకు జరుగు, నేను చూసుకుంటా డబ్బు ఎట్లా సంపాదించాను. మళ్ళీ ఓపెన్ ఇంటర్కి రాసుకోవడానికి రెడీ అయిపోయినా. సెంటరింగ్ పని చేసుకుంటేనే అన్న దగ్గర తీసుకున్న 30,000 కట్టేసిన. అంటే ఈ స్ట్రగ్లింగ్ డేస్లల్లా చేసుకుంటూనే అప్పుడు కొంచెం కార్డులకి ఇక్కొని బ్యాలెన్స్ చేసుకోవాలన్న. యూట్యూబ్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి, అసలు ఎడిటింగ్ అంటే ఏంటి, అసలు వీడియో పెట్టడం వల్ల దానిలో డబ్బులు ఎట్లా వస్తాయి, అసలు నేను యాక్టర్ అవుదాం అనుకున్నా, యాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, సో ఇది 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 అని మళ్ళీ ఒకటి తీసుకొని ఇప్పుడు ఇది ఉన్నా అన్న. ఇప్పుడు ఆ పిల్లున్న స్థాయి కూడా ఒక స్థాయిలోనే ఉంది. ఆ రోజు మీరు అట్లా చేయకుంటే ఈరోజు లక్కీ గారికి ఇంత పేరు రాకపో, ఇంతమంది అభిమానించకపో, ఏడ నన్నుండు, ఎవరితో నన్నుండు, మంచిగా ఉండు. కానీ డబ్బు లేదని
తక్కువ వాళ్ళని తక్కువ స్థాయిని ఎప్పుడు కిచ్చపరచకండి. తలుచుకుంటే మొగోడు 7 దాకానే పోగలుగుతాడు. నేను 7 దాకా వచ్చిన. ఎక్కడ సెంటరింగ్ పని, ఎక్కడ ఇండస్ట్రీ, చెడ కూర్చున్నా, నలుగురితో నేను ఉంటున్నా. ఎప్పుడు ఒకరికి తక్కువ చేయకండి. నేను ఇదే చెప్తున్నా, ఎప్పుడు తక్కువ చేయకండి. ఎవడైనా తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఒక పిల్లనే మారిపోయినప్పుడు ఒక నీ జిందగీ మారలేదా? సో ఇదన్నా జరిగింది. నేను ఆ పిల్ల వెనక కూడా మస్తు మంది నా లైఫ్లోకి వచ్చారు, ఇంకా ఆట ఆడుకున్నారు. ఎన్ని బ్రేకప్లు అయితే అంత స్ట్రాంగ్ అవుతాం, ఎన్ని బ్రేకప్లు అయితే అంత నేర్చుకుంటాం లైఫ్లో. బ్రేకప్లు అవ్వాలా, నిజం చెప్తున్నా బ్రో. అవసరం అయితే రోడ్డు మీద పోయి ప్రతి దాన్ని ఇట్లా నన్ను లవ్ చేస్తావు అని కనుక్కోడు. డబ్బున్న పిల్లని కనుక్కోండి, అది మనకి మస్తు నేర్పిస్తుంది. బ్రేకప్ లైఫ్లో బ్రేకప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదున్నా ఏం లేకపోయినా, చదువు లేకపోయినా పర్వాలేదు బ్రో, మీకు చదువు నేర్పిస్తుంది బ్రేకప్. ఆ పెయిన్ ఉంటుంది కదా, ఆ పెయిన్ మనం 7 దాకానే తీసుకుపోతుంది. ఇదన్నా జరిగింది. ఇప్పుడు ఇంకా ఆ పిల్ల ఉంది మంచిగా ఉంది, హ్యాపీగానే ఉంది. మంచిగా ఉండు, కనీసం మాతోనే ఉండు. అంతకంటే ఏం చెప్పాలనుకుంటే ఏడోలేక నవ్వుతున్నా జయన్న. తెలుస్తుంది నేను నవ్వాలనుకున్న బాధ నాకు అర్థమవుతుంది. కార్చను అన్న, మా అమ్మ కోసం కార్చను. నేను ఇది చెప్తున్నా కదా, మా అమ్మ కోసం కార్చను. నేను నా లైఫ్లో చాలా జరిగినాయి. చాలామంది వచ్చిరు వదిలేసి వెళ్ళిపోయారు, ఎన్నైనా జరగని. కానీ నేను ఏడవలే ఏ రోజు. నేను నా లైఫ్ని పుష్ చేసుకున్నా, ఆలోచించుకున్నా, రీస్టార్ట్ చేసిన. అంతే, వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఒక దగ్గర ఆగొద్దు. పిల్ల లైఫ్ కాదన్న, ఉన్నది చెప్తున్నా. పిల్ల లైఫ్ కాదు, ఏం కాదు, వద్దులే అన్న. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కష్టాలు, కన్నీళ్ళు. సో మనోడి జీవితంలో కూడా ఉన్నాయి. కానీ మనోడు అక్కడ ఆగిపోలేదు. మోటివ్ చేసుకొని తన లైఫ్ని తను మోటివ్ చేసుకొని ఒక అమ్మాయి కోసం నేను నేర్చేది. నేను నా ఫ్యామిలీ కోసం ఎదగాలి, నా కోసం నేను ఎదగాలి అని ఒక మంచి సంకల్పంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళకి వెరీ నైస్. అందరు అంటారు కదా అబ్బాయి తాగుతాడని. నా లైఫ్లో నా పిల్ల నాకు 2 గిఫ్ట్లు ఇచ్చింది. ఒకటి నా బండి, 2 నందు. బాధ వచ్చినా అదొచ్చినా ఇదొచ్చినా తాగేవాడిని. కానీ శ్రీ మీడియా శ్రీధర్ మామ నాకు మొన్న కూర్చోబెట్టుకొని ఒక మోటివేషన్ ఇచ్చిండు. లక్కీని గురించి నేను మొత్తం ఎంక్వైరీ చేసినారా, మొత్తం అందరిని అడిగిన, అందరూ పాజిటివ్గానే చెప్పారు. కానీ ఒక్కటి ఆడు తాగుతాడు. అంటే నాకు ఇది హ్యాబిట్ అయితే కాదన్న. ఆ టైంలో నా ఫ్యామిలీ కోసం తాగాల్సి వచ్చింది, అది కొంచెం అలవాటుగా పోయింది. మామ మాట చెప్పిండు నా దగ్గర, ఒక్క మైనస్ నువ్వు పక్కన పెట్టలకి, నువ్వు ఇది దాటుకొని ఏడిపోతావు, నువ్వు చూడరా అన్నాడు. అంటే అది ఏది పర్మనెంట్ కాదు, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని వేయించుకున్నా. ఏది పర్మనెంట్ కాదు, ఒక పీరియడ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి పోతుంది బ్రో. అది అమ్మాయి అయినా, మందైనా, లైఫ్ అయినా. ఒక అమ్మాయిని వద్దనుకుని లైఫ్ చేంజ్ చేసుకున్నాడు, మంది వద్దనుకుంటే వదిలేసిన ఆల్రెడీ. సూపర్. సో మనోడు లవ్ స్టోరీ అయితే ఇది చాలా ఎమోషనల్ ఉంది. బయటకు అసలు ఎడవలేకపోతాడు, నవ్వుతో కవర్ చేస్తాడు. అది నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీ స్టోరీలు నేను వినడానికి రెడీ, నాతో పాటు మన ప్రేక్షకులు వినడానికి రెడీ. సో ఏ బ్రేకప్ స్టోరీ అయినా మన ఛానల్లో చేద్దాం. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా కావాలంటే. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అన్నది, ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా పెడతాడు వీలైతే. రమ్మ లేకపోతే ఆఫీస్కి చెప్పు. సరే, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.